సో కంటిన్యూయింగ్ ఫ్రమ్ వేర్ ఐ లెఫ్ట్, ఇక్కడ మార్స్ మహాదశలో మార్స్కి సూపర్ కంఫర్ట్ జోన్లో ఉంది కాబట్టి విత్ ఫ్రెండ్ మూన్ అండ్ విత్ అనదర్ న్యూట్రల్ ప్లానెట్ వీనస్, ఆయనకు వచ్చిన నష్టమేం లేదు. ఇదే ఇప్పుడు మనకి వీనస్ మహాదశ వచ్చింది, ఆర్ అంతర్దశ ఆర్ పీడి. వీనస్ ఆపరేట్ అవుతున్నాడు ఈ ఎనీ ఆఫ్ దీస్ 3 స్టేజెస్లో. అయినప్పుడు ఏం జరిగింది, వీనస్ ఎక్కడున్నాడు, వీనస్ ఈజ్ ఇన్ లియో 5th రాశి. వీనస్కి సన్కి మ్యూచువల్ ఎనిమిటీ ఉంది, ఒకళ్ళంటే ఒకళ్ళకి అస్సలు పడదు. ఇంతసేపు మనం 1 వే ట్రాఫిక్ చూసాం. మార్స్ శాటర్న్ని డిస్ట్రాయ్ చేస్తాడు, మూను మర్క్యూరీని డిస్ట్రాయ్ చేస్తాడు, అలాగే శాటర్న్ మూను ఎనిమిటీ చూసామా, ఇంకా నేను చెప్పినట్లేదు. అండ్ ఇక్కడ చూస్తే ఇప్పుడు ఇది మ్యూచువల్ ఎనిమిటీ చూస్తాం ఇప్పుడు. సో ఈయన 7th హౌస్లో కూర్చున్నాడు వీనస్. సో అండ్ 7th హౌస్కి లార్డ్ సన్. సో ఈ 7th హౌస్ లార్డ్ని ఖచ్చితంగా ఈ 7th హౌస్ని 7th హౌస్ లార్డ్ని వీనస్ డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఈ హౌస్ని డిస్టర్బ్ చేస్తాడు, విచ్ ఈస్ ద హౌస్ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ మ్యారేజ్ అండ్ పార్ట్నర్షిప్ అండ్ బిజినెస్. మరి ఇక్కడ వీనస్ ఒక్కడే నా డిస్టర్బ్ చేసేది, సన్ కూడా వీనస్ తాలూకా హౌస్ లార్డ్షిప్స్ని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాడు. వీనస్ ఈజ్ 4th లార్డ్ అండ్ 9th లార్డ్. సో మదర్ తోటి ఫాదర్ తోటి గొడవలు, మదర్ తాలూకా ఫాదర్ తాలూకా హెల్త్ ఇష్యూస్ అండ్ లగ్జరీ కంఫర్ట్స్ అండ్ 4th హౌస్ తాలూకా ప్రాపర్టీ డీల్స్, ఇలాంటివన్నీ కూడా అండ్ లక్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా డౌన్ ఈ పీరియడ్లో, వీనస్ పీరియడ్లో. నాట్ ఓన్లీ దట్, 7th హౌస్లో కూర్చుని ఉన్నాడు కాబట్టి వీనస్ ప్రత్యేకంగా కారక ఆఫ్ రిలేషన్షిప్ అండ్ స్పౌస్ కాబట్టి ఖచ్చితంగా ఆ జోన్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి. దిస్ ఈజ్ హౌ మ్యూచువల్ ఎనిమిటీ ఆపరేట్స్. మ్యూచువల్ ఎనిమిటీ ఆపరేట్ చేసే ప్లానెట్స్ వీనస్ అండ్ సన్, శాటర్న్ అండ్ సన్. గుర్తుపెట్టుకోవాలి, మ్యూచువల్ ఎనిమిటీ ఆపరేట్ అయ్యేది ఇక్కడ. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి, ఇక్కడ మూన్ అండ్ వీనస్ రాశి పరివర్తన్, వీనస్కి మూన్కి రాశి పరివర్తన్. అండ్ మూన్ ఈజ్ ద లగ్నాధిపతి అండ్ పొజిటెడ్ ఇన్ 4th హౌస్. ఇది ఓనర్షిప్, ఇది పొజిటెడ్ తాలూకా కోడ్. వీనస్ ఏమో 4th లార్డు 11th లార్డు ఓనర్షిప్, పొజిటెడ్ ఏమో 1st హౌస్. ఇది ఇక్కడ స్క్రిప్ట్. మూన్ మహాదశ వచ్చినప్పుడు, మూన్ మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ వచ్చినప్పుడు మూన్ ఏం చేస్తుంది, మూన్ ఈజ్ ఎనిమీ ఆఫ్ వీనస్. సో మూన్ డ్యామేజెస్ వీనస్ హౌస్ లార్డ్షిప్స్. వీనస్ హౌస్ లార్డ్షిప్స్ ఏంటి, ఇక్కడ 4th హౌస్లో కూర్చున్నాడు. సో పీస్ ఆఫ్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్ ఆఫ్ ద పర్సన్ himself is badly affected. Moreover, ఈ మూన్ మీదని 3rd aspect of Saturn ఉంది. చూసినట్లయితే 3rd aspect of Saturn. So this will also, and Saturn himself is in enemy house, which is another defect. సో Saturn చాలా ట్వీక్డ్గా ఉన్నాడు, చాలా ట్విచ్డ్గా ఉన్నాడు, ఇరిటేషన్లో ఉన్నాడు Saturn. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటయ్యా అంటే, వీనస్ అండ్ మూన్ రాశి పరివర్తనలో ఉన్నంత మాత్రాన ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి వేదికలో. కానీ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనే ఏరియాలో మాత్రం ఖచ్చితంగా ఆ దుష్మని ఏదైతే ఉందో, ఎనిమిటీ ఏదైతే ఉందో, అవి ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా అవి మాత్రం ఎక్కడికి పోవు. ఆ ఆపరేషన్ ఇండిపెండెంట్ ఆఫ్ రాశి పరివర్తన. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటయ్యా అంటే, వీనస్ మూన్ ఏం చేయడు, కానీ మూన్ మాత్రం వీనస్ని డిస్టర్బ్ చేస్తాడు. మూన్ వీనస్ని డిస్టర్బ్ చేస్తూ చెడపుకురా చెడేవు, ఆయన డిస్టర్బ్ చేస్తే ఆయన ఉన్నది ఎక్కడ, ఈయన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఈయనదే లాసు అక్కడ, సెల్ఫ్ డిస్ట్రక్షన్. ఇక్కడ
మార్స్ మహాదశ అంటే మార్స్ ఆపరేట్ అవుతున్నాడు, మార్స్ ట్రిగ్గర్ అయ్యాడు. మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ ఆ పర్టికులర్ ప్లానెట్ ఆపరేట్ అవుతుంది. అండ్ మార్స్ ఈజ్ పోస్టెడ్ ఇన్ థర్డ్ రాశి ఆఫ్ మర్క్యూరీ విచ్ ఈస్ ద 12th house of this chart. And we know Mercury is enemy of Mars. Mercury, Mars హౌస్ లార్డ్షిప్స్ని అటాక్ చేస్తాడు. మార్స్ తలుగా హౌస్ లార్డ్షిప్స్ని అటాక్ చేస్తాడు. ఇక్కడ మార్స్ తలుగా హౌస్ లార్డ్షిప్ 5 and 10, 5th house and 10th house. So both houses are at stake. ఇక్కడ మార్స్ శత్రువు ఇంటికి వెళ్ళాడు. సో శత్రువు మార్స్ తలక బోత్ హౌసెస్ని డ్యామేజ్ చేస్తాడు. ఇక్కడ శత్రువు మార్స్ ఇంటికి వచ్చాడు. ఇక్కడ మెర్క్యూరీ మార్స్ ఇంటికి వచ్చాడు. తేడా చూడండి. వచ్చినప్పుడు ఆ పర్టికులర్ హౌస్ 12th హౌస్ని మాత్రమే డ్యామేజ్ చేస్తాడు, డిస్టర్బ్ చేస్తాడు, నాట్ బోత్ ది హౌసెస్. ఎందుకు? ఇక్కడ మెర్క్యూరీ ఒక్క ఇంటినే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. ఇక్కడ ఏమైంది, పాపం మార్స్ వచ్చాడు మెర్క్యూరీ ఇంటికి. సో ఆయన్ని ఎడాపెడా వాయించేశాడు. ఈ 2 హౌసులు ఆయనవి, 5th house, 10th house 2 బుక్ అయిపోయి. ఇక్కడ కిడ్స్ ఏరియా, క్రియేటివిటీ ఏరియా అండ్ చైల్డ్ బర్త్ ఏరియా, అండ్ ఇక్కడేమో ఆయన తాలూకా ప్రొఫెషన్, స్పోర్ట్స్, క్రియేటివిటీ అన్నీ చాలా వస్తాయిగా. సొల్యూషన్ ప్రొవైడింగ్. ఇక్కడ మార్స్ మెర్క్యూరీని ఏం చేయదండి, గుర్తుపెట్టుకోండి. కానీ మెర్క్యూరీ మాత్రం మార్స్ని డ్యామేజ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మర్క్యూరీ ఈజ్ ఇన్ 9th రాశి ఆఫ్ జూపిటర్ విచ్ ఈజ్ అగైన్ 5th house. యాజ్ యూజువల్ మెర్క్యూరీ ఈజ్ ఎనిమీ ఆఫ్ జూపిటర్ ఏమీ శత్రుత్వం చేయడు. మెర్క్యూరీ మాత్రం జూపిటర్ని నిలబడినేవాడు, కూర్చోనివాడు. సో ఇప్పుడు మెర్క్యూరీ పోజిట్ అయి ఉన్నాడు కాబట్టి ఒక పర్టికులర్ హౌస్ 5th house మాత్రమే ఇక్కడ మనం తీసుకుంటాం. అండ్ మెర్క్యూరీ ఆపరేట్ అవ్వాలిగా, ఆయన మహాదశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ టైంలో మాత్రమే ఆయన యాక్టివేట్ అవుతాడు. అండ్ ఈ ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది ఆ టైంలోనే ఉంటుంది. మిగిలిన టైంలో అంతా కూడా మూన్ మెర్క్యూరీ ఈ హౌస్కి మంచి చేస్తాయి. ఎందుకు? ఇవి న్యాచురల్ బెనిఫిట్స్, మర్చిపోకూడదు మనం. ఈ న్యాచురల్ బెనిఫిట్స్ ఈ ఇంటిని కాపాడుతూ ఉంటాయి. బట్ ఎప్పుడు ఫ్రెండ్షిప్ ఎనిమిటీ అనేది విశ్వరూపం దాలుస్తుందంటే ఇన్ ద టైమ్ ఆఫ్ దశ ఆఫ్ మెర్క్యూరీ ఆపరేషన్. మెర్క్యూరీకి నెత్తి మీద కిరీటం పెట్టిన టైంలో ఆయన కత్తి తీస్తాడు. అంతవరకు అణిగి శిష్యరికం చేస్తాడు ఇదే ఇంట్లో. అదే జూపిటర్ని ప్రొటెక్ట్ చేస్తాడు. ఆ 5th హౌస్ని చాలా స్మూత్గా డీల్ చేస్తాడు. మరి ఇవి 2 కూడా న్యాచురల్ బెనిఫిట్స్ కాబట్టి మూన్ అండ్ మెర్క్యూరీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ హౌస్ విత్ అట్మోస్ట్ కేర్, అట్మోస్ట్ ఎఫెక్షన్, అట్మోస్ట్ లవ్, బికాస్ ఇవి స్మూత్ ప్లానెట్స్. కానీ దశ వచ్చినప్పుడు ఆయన తాలూకా విశ్వరూపాన్ని దాలుస్తాడు. అప్పుడు ఆయన డెస్ట్రాయ్ చేస్తాడు. ఏంటి? 5th హౌస్ని. మరి ఏంటి డిస్ట్రాయ్ చేయొచ్చు అంటే, ఇది లగ్నం కదా, కిడ్స్కి లగ్నం కాబట్టి ఫస్ట్ హౌస్ ఎప్పుడైతే ఇంపాక్ట్ అవుతుందో హెల్త్ ఆఫ్ కిడ్స్ ఇంపాక్ట్ అవుతుంది. ఇట్లాగా మనం ప్రెడిక్షన్స్ అంటే ఆ ఈవెంట్ ఆ మూమెంట్లో జరుగుతుంది అనేది మనం ఇలా అరైవ్ అవుతాం. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిక్ ప్రామిస్కి డైనమిక్ ప్రామిస్కి చాలా తేడా ఉంది. డైనమిక్ ప్రామిస్లోని ఫ్రెండ్షిప్, ఎనిమిటీ, రెట్రోగ్రెషన్, ఎగ్జాల్టేషన్, డెబిలిటేషన్ అన్ని వర్క్మెన్షిప్ అంతా అక్కడ వస్తుంది. అండ్ ఇవేవి కూడా పనిచేయవు ఎక్కడ స్టాటిక్ ప్రామిస్లో. స్టాటిక్ ప్రామిస్ ఇస్ జస్ట్ అబౌట్ మెలఫిక్స్, న్యాచురల్ బెనిఫిట్స్. ఆపరేషనల్ బెనిఫిట్స్ అంటే ఓన్ హౌస్ అండ్ లగ్నాధిపతి. ఇప్పుడు ఇదే మెర్క్యూరీని మనం ఇక్కడి నుంచి తీసేద్దాం. తీసేసి ఇక్కడ పెడదాం. ఇప్పుడు
ఇప్పుడు ఇదే మెర్క్యూరీ మహాదశలో ఈయన ఏం చేస్తాడు, ఈయన సఫర్ అవుతాడు. ఎందుకు? ఆయన ఎనిమి ఇంట్లోకి వెళ్ళాడు. ఎలా సఫర్ అవుతాడు? ఆయన వెళ్ళాడు కాబట్టి ఆయన తాలూకా 2 లార్డ్షిప్స్ సఫర్ అవుతాయి. ఏంటది? 2nd హౌస్ అండ్ 11th హౌస్. ఎప్పుడు? మెర్క్యూరీ మహాదశలో. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మూన్ తాలూకా 12th హౌస్కి వచ్చిన నష్టమేం లేదండి, అది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మూన్కి వచ్చిన నష్టం ఏమీ లేదు. సఫర్ అయ్యేది ఎవరయ్యా అంటే మెర్క్యూరీ, బికాస్ మూన్ ఈజ్ ఎనిమీ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ మాత్రం మూన్ని చాలా బాగా రాయల్ ట్రీట్మెంట్ ఇస్తుంది. అండ్ 2nd హౌస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యామిలీ ఇష్యూస్, మనీ ఇష్యూస్. అండ్ 11th హౌస్ ఈజ్ అవర్ ఇన్కమ్ అండ్ గెయిన్స్ అండ్ సొసైటీ అండ్ ఆల్సో ఫుడ్ ఇష్యూస్. ఫుడ్ 2nd హౌస్ అండి. మరి ఇదే మెర్క్యూరీ ఇక్కడ మనం అనుకున్నాం కదా ఇందాక, ఇక్కడ ఉంటే కనుక ఈయన ఏం చేస్తున్నాడు? కిడ్స్ హౌస్లో కూర్చొని ఆయన తాలూకా మారక భావ అయిపోయింది ఇప్పుడు కిడ్స్కి. సో ఆయన 5th లార్డ్కి, అంటే ఆ కిడ్స్కి హీ కెన్ ఈవెన్ ఇన్ఫ్లిక్ట్ డెత్ అనమాట. అంత పనిషింగ్గా ఉంటుంది మెర్క్యూరీ తాలూకా వ్యవహారం. ఆల్రెడీ న్యాచురల్ జోడాయిక్లో ఆయన 3 and 6 పట్టుకున్నాడు, కూర్చున్నాడు కదా. 3 and 6 అవలేలగా ఆయన చాలా క్రషింగ్. అందుకే లాల్ కితాబ్లో మెర్క్యూరీ మోస్ట్ డేంజరస్ ప్లానెట్ అని డిక్లేర్డ్. ఆయనకి ఏమాత్రం మార్కబాధక తగిలిందంటే పట్ ఎత్తేస్తాడు మనిషిని. అండ్ మనకి మ్యాప్లో చూసుకున్నప్పుడు ప్రత్యంతర్దశ, ఈ లార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోని ఎప్పుడు కూడా రిజల్ట్ ఇచ్చేది ఎక్కువగా 60 to 70% రిజల్ట్ ఈయనిస్తాడు, 20% ఈయనిస్తాడు, 10% ఈయనిస్తాడు. డెఫినెట్గా ఈయన్ని దాటి ఈయన ఏం చేయడు. కానీ అంతర్దశ లార్డ్ డిసైడ్స్ ద రిజల్ట్ బై యాక్సిస్. అంటే మహాదశ లార్డ్ ఇక్కడుండి అంతర్దశ లార్డ్ ఇక్కడ ఉన్నాడు అనుకో, దీన్ని 4-10 యాక్సిస్ అంటారు. అలాగే ఇక్కడుండి ఇక్కడ ఉన్నాడు అనుకో 3-11 యాక్సిస్ అంటారు. ఇక్కడుండి అంతర్దశ లార్డ్ ఇక్కడ ఉన్నాడు అనుకో ఇది 2-12 యాక్సిస్ అంటారు. అంటే అంతర్దశ లార్డ్ విల్ సపోర్ట్ ద మహాదశ లార్డ్. ఇక్కడ అంతర్దశ లార్డ్కి 2ndలో ఉన్నాడు మహాదశ లార్డ్. అంతర్దశ లార్డ్ ఈజ్ వ్యయం అయిపోయాడు ఆయన, కానీ ఈయనకి సపోర్ట్ చేస్తాడు ఇక్కడ. సో యాక్సిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యాక్సిస్ విత్ రెస్పెక్ట్ టునే అంతర్దశ లార్డ్ డెలివర్స్ ద రిజల్ట్ త్రూ ద నక్షత్ర లార్డ్. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్రెండ్షిప్ ఎనిమిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రూల్స్ ఏవైతే మహాదశకి అప్లై అవుతాయో అవే అంతర్దశకు కూడా అప్లై అవుతాయి, అవే ప్రత్యంతర్దశ లార్డ్స్కి కూడా అప్లై అయిపోతాయి. సో మనం మళ్ళీ దీని గురించి వేరే ప్రత్యేకంగా ఏమీ చెప్పుకోవాల్సిన పని లేదు. సో ప్రతి లగ్నానికి ఒక లగ్నాధిపతి ఉంటాడు. ఎవ్రీ లగ్న హ్యాస్ అ లగ్నాధిపతి అండ్ ఎవ్రీ హౌస్ హ్యాస్ అ హౌస్ లార్డ్. అండ్ ఎవ్రీ హౌస్లో ఒక ఎనిమీ ప్లానెట్ అయినా ఉండొచ్చు, ఒక ఫ్రెండ్ ప్లానెట్ అయినా ఉండొచ్చు. ఎవ్రీ హౌస్ లార్డ్ మే గో ఇన్ టు ఎన్ ఎనిమీ రాశి ఆర్ ఎ ఫ్రెండ్ రాశి అండ్ ఫ్రెండ్ హౌస్. అండ్ ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు న్యూట్రల్. ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఏమీ చేయడు, నెయిదర్ సపోర్ట్స్ నార్ అపోజెస్. ఈయన్ని మిత్రుడు అంటాం, ఈయన శత్రువు, ఈయన సముడు. సో ఇక్కడ 2 పాయింట్లు వచ్చేయండి ప్రతి హౌస్కి. హౌస్ లార్డ్ ఎక్కడికి వెళ్ళాడు అండ్ ఎక్కడ, అంటే ఈ హౌస్ లార్డ్ ఇన్ విచ్ రాశి హీ ఈజ్ పొజిటెడ్ అండ్ వేర్ ఈజ్ ద రాశి లార్డ్ ఆఫ్ పొజిటెడ్. ఈ రాశి లార్డ్ ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు. ఇది పాజిటివ్ ఉంటే ఓకే, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ ఉంటే
50-50, ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ ఉంటే 50-50, ఇది స్మాష్, టోటలీ స్మాష్. దట్ ఈస్ బోత్ ఇన్ ఎనిమీ హౌసెస్, house lord in enemy house and Rasi lord in friend house or neutral house, and house lord in friend house and Rasi lord in enemy house and both in friend house. So ivi ikkada possibilities. So from this context ikkada enmity vachinappudu ee enmity kuda either one of them is enemy, both are enemies. Then one of them friend అయితే ఆయన హెల్ప్ చేస్తాడు, బోత్ ఫ్రెండ్స్ అయితే సూపర్ హెల్ప్ వస్తుంది, బోత్ ఎనిమీస్ అయితే సూపర్ అపోజిషన్ వస్తుంది. ఇంకొక పాసిబిలిటీ ఏంటంటే న్యూట్రల్ వల్ల both are neither helpful nor destructive. న్యూట్రల్గా ఉండిపోతారు. వన్ వే ఫైటింగ్లో ఏమవుతుంది, మార్స్ డెస్ట్రాయ్స్ శాటర్న్ ఏమో గమ్మున ఉంటాడు, ఏమండు. అలాగే మర్క్యూరీ మూన్ డెస్ట్రాయ్స్ మర్క్యూరీ గమ్మున ఉంటాడు, ఏమండు. అలాగే మర్క్యూరీ డెస్ట్రాయ్స్ జూపిటర్ ఏమండు. అలాగే మూన్ డెస్ట్రాయ్స్ వీనస్ ఏమండు మూన్ని. అలాగే మూన్ డెస్ట్రాయ్స్ శాటర్న్ గమ్మున ఉంటాడు. అలాగే మెర్క్యూరీ డెస్ట్రాయ్స్ మార్స్, బట్ మార్స్ గమ్మున ఉంటాడు.